జిల్లా కంచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. హత్యకు సంబంధించిన వివరాల్ని డీఎస్పీ కార్యాలయంలో కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. బిక్కనూరు మండలం కంచర్ల గ్రామ శివార్లోని ఈ నెల 20న మహిళ హత్య కేసులో ముగ్గురికి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న మహిళ సుగుణ తలపై కొట్టి హత్య చేసి 3 తులాల బంగారు ఆభరణాన్ని దొంగిలించిన కేసులో అల్లేపు మల్లయ్య అనే నిందితులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా నిందితుడు నవీన్ ప్రసాద్ సాలవలను అరెస్టు చేసినట్లు కూడా వెల్లడించారు. ఇక నిందితులు బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుంచి 3 తులాల బంగారు ఆభరణాన్ని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదే రకమైన కేసులో నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. గ్రూప్ గా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు. గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక 5-6 మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది. సో వీళ్ళు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇనుప రాడ్ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్క మట్టి ఒంటరి మహిళలు ఎక్కడుంటారా అని వాళ్ళు చూసుకుంటూ వస్తుంటారు. సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గరలో పాలకూరలలో పనిచేసుకుంటున్నది గమనించి, సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు వచ్చిన మోటార్ సైకిల్ ని పక్క కాపి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు కలిపి వాళ్ళు ఆమెని బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలల్లో పడేసి ఆమె ఆదమర్చున్న క్రమంలో వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి రాడ్డు తోటి ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేసి తల బలగొట్టి ఆమె మెడలో